అజయ్ వాళ్ళ మామ వచ్చారు అంటే మనకు బాబాయ్. సో అజయ్ వాళ్ళ మామకు మస్తు భయపడతారు. వచ్చారు పెద్దాయుడు. హాయ్ గైస్. అడుగో మహారాజు బులిలా కదిలాడు ఆమిసాలు. నేను బాగోలేను బాబాయ్. సూపర్. నువ్వు నీకేమైంది? బాగుంది. రావా పెళ్లి చేసుకుంటా అంటున్నాడు కానీ నన్ను చేసుకుంటా అంటలేడు. నిన్నేగా అంటే నీకు ఇష్టమా? ఇప్పుడే ఖాళీ అంటారా? మళ్ళీ ఓకే రైట్. నేను కట్టించుకుంటా. మా కూతుర్ని ప్రేమించి మోసం చేసినా? నేను ప్రేమ కన్నా అని పిలుస్తా, ఒక మాటని అంటనా? చూసినా ఎంత ముద్దుగా కన్నయ్య అని పిలుస్తుంది. నా లోకం నువ్వేరా కన్నయ్య. 10 మంది రావాలి, పెద్దోళ్ళు రావాలి, చిన్నోళ్ళు మాట్లాడాలి. అంత పెద్ద అవసరం నేను ఉంటే నాకు 10 మందిని చూసే నా బిడ్డను ప్రేమించినావా? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు పెళ్లి కావాలి. 26 సంవత్సరాలకి 27 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నా అని చెప్తున్నా. ఇప్పుడు నాకు ఏం లేదు. అప్పుడు ఎందుకు పెళ్ళి అని చెప్తున్నా. ఏంటన్నా భయపడేసి మామ. అల్లుడు ఎంత మోసం ఏం చేస్తున్నాను? మా కూతురు తప్ప ఎవరిని అమ్మాయిని చూశావనుకో 2 కళ్ళు. ఏం మాట్లాడుతున్నా? టిఫిన్ చేస్తా, లంచ్ చేస్తా. పదవ తారీఖు తాళి కట్టేస్తున్నా. అయిపోయి పెళ్లి. ఏం గ్యారెంటీ మాకు? ఏం గ్యారెంటీ? గ్యారెంటీ ఏమి ఇవ్వాలి? నేనే గ్యారెంటీ. మేము మమ్మీతో ఫోన్ చెప్పి సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏందొక బీర్లతో వచ్చినాం అనుకుంటున్నాం. సో ఈరోజు అజయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం అనమాట. అజయ్ వాళ్ళ మామ వచ్చారు అంటే మనకు బాబాయ్. సో అజయ్ వాళ్ళ మామకు మస్తు భయపడతారు. వచ్చారు పెద్దాయుడు. హాయ్ గైస్. అడుగో మహారాజు బులిలా కదిలాడు ఆమిసాలు. సో బాబాయ్ మ్యాటర్ ఏంటంటే లవ్ చేసినా అని చెప్పిండు. లవ్ చేసినప్పుడు ఎట్లుండాలి? మంచిగా పెళ్లి చేసుకోవాలి కదా నన్ను. కానీ ఇప్పుడు అజయ్ ఏమంటుండు తెలుసా? వద్దు, నేను పెళ్లి చేసుకోను, లవ్ మాత్రమే చేస్తా, నేను పెళ్లి ఎవరిని చేసుకోను అంటున్నాడు. సరే మాట్లాడదాం, మాట్లాడదాం, ఎగ్గేసి మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే చలో. సో బాబాయ్ ఇప్పుడు వాడు ఏమంటుండు తెలుసా? నా అందానికి నీ అందం సరిపోదు, సో నాకు ఇంకా అందాలు కావాలి అని అంటున్నాడు. ఓకే, నేను బాగోలేను బాబాయ్. సూపర్. నువ్వు నీకేమైంది? పెళ్లి చేసుకోవడం రావా? మా బిడ్డలు ఏమంటున్నావు? ఏమేమా పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తున్నావుగా. ఆ బీర్లేంది? ఎవరు బావా? ఎవరు పెళ్లి చేసుకున్నా? కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నావుగా. ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అనలే. నేనే ప్రేమించినాను, నేను మంచిగా చూసుకుంటా అని చెప్పిన. కానీ పెళ్లి చేసుకోడంట. పెళ్లి ఎందుకు చేసుకోవు? పిల్ల కెమెరా ఏంది? మా మామ నువ్వు ఆగు మామ, నువ్వు భయం అవుతావు. నువ్వు భయం ఏంటి రా? నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకుంటా? అప్పుడే ఎట్లా లవ్ చేసిన? లవ్ చేస్తే పెళ్లి చేసుకోవాలి కదా అజయ్. మామని నాకు అప్పుడే నాకు 20 సంవత్సరాలు సెప్టెంబర్ వస్తే ఒక 28-29 చేసుకున్నా చెప్పిన. పెళ్లి ఏం పెళ్లి చేసుకుంటా అంటున్నాడు కానీ నన్ను చేసుకుంటా అంటలేడు. నిన్నేగా అంటే నీకు ఇష్టమా? ఇప్పుడే ఖాళీ అంటారా? మళ్ళీ ఓకే రైట్. ఓకే రైట్. నేను కట్టించుకుంటా. మా అమ్మ ఫీల్ అవుతుంది పెళ్లి. మీ ముందే మాట్లాడుతుంటే ఇట్లా మాట్లాడతా. నేను ఏమని మాట్లాడుతున్నా? నువ్వు ప్రేమను మా అమ్మ ఫీల్ అవుతుంది. దేనికి ఫీల్ అవుతుంది? ఇప్పుడు మా కూతుర్ని ప్రేమించి మోసం చేసినా?
మామ నేనేదో దండం పెడతాను నా కూతుర్ని పెళ్లి చేసుకో చేసుకున్నా. నువ్వు ఇట్లా మాట్లాడడానికి తేడా కొడుతుంది, నాకు ఏదో భయం అవుతుంది. లేదా చూడు, చేసుకోవాలి చేసుకున్నావా? చూడు మా మొక్కలు చూడు, మా బిడ్డ ఎట్లుందో. డేంజర్ క్యాండిడేట్ తెలియదు, హైదరాబాద్ అమ్మిస్తున్నాను. బాబాయ్ నేను ఇట్లా కనిపిస్తున్నా. మొక్కలు చూసి మాట్లాడరా? మోహన్ చూసే మాట్లాడుతుంది. ఈ అమాయక మోహన్ చూసి నువ్వు అమాయకుడు కాదు మామ, ఇది డేంజర్. దాని మూతి దాని కళ్ళు నీకు తెలియదు. వాము అది మాట్లాడే మాట నీకు తెలియదు మామ. నేను ప్రేమ కన్నా అని పిలుస్తా, ఒక మాటని అంటున్నా. చూసినా ఎంత ముద్దుగా కన్నయ్య అని పిలుస్తుందట. కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్య. నువ్వే నా కృష్ణుడు కదా, నువ్వు లేకపోతే ఎట్లా? చూడు కన్నయ్య చేసుకో. మా మామ బీరు పెట్టించి కాదు మామ. ఒక మాట, ఇప్పుడు పెళ్ళి అంటే 10 మంది రావాలి, పెద్దోళ్ళు రావాలి, చిన్నోళ్ళు మాట్లాడాలి, అంత పెద్ద అవసరం లేదు. నువ్వు ఉంటే నాకు 10 మందిని చూసే నా బిడ్డ ప్రేమించినావా? మామ. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు పెళ్లి కావాలి. ఇప్పుడే మామ. ఎక్కడికి కావాలి, ఏం కావాలంటే 5 నిమిషాలు ఫోన్ చేసి అన్ని చెప్పించి నీకు పెళ్లి చేపిస్తాను. ఏ కాదు, అంత కాదు మామ. కాలు మొత్తం అది కాదు నేను చెప్పేది. నీ కాలు మొక్క అరే! నా బిడ్డ నీకు ఇచ్చినప్పుడు నా కాలు నువ్వు ఎట్లా మొక్కుతాడు? నువ్వు మా బాబు డాడీ అట్లా మాట్లాడుతున్నావు. చూడు నాకున్నది ఒకటే అమ్మాయి. ఒకటే కూతురు మావా, ఇగో ఇవన్నీ వద్దు. ఏ మదకలాడుతున్నావు ఏంటి? నా ముంగట నా బిడ్డ బెదిరిస్తారా? మదకలాడుతున్నావు. కొడుతున్నాడు కూడా బాబాయ్. ఈ కళ్ళపడి నీళ్ళు వస్తున్నాయి కదా నీకు. మరి గాయ్స్ చాలా మదకాడుతున్నారు. నాకు నీకు ఇవన్నీ వీడియోలు పెట్టి ఇవన్నీ సాక్ష్యం కావాలంటే మీ అమ్మే ఉంది రా, పిలిపిస్తప్పుడు. మా అమ్మతో తర్వాత మాట్లాడదు. మా అమ్మని పిలిపి ఇప్పుడు. మా అమ్మతో వద్దు, మా అమ్మ వద్దు. కావాలంటే సరే, పిన్నికి తెలుసు కదా, పిన్నిని తీసుకొస్తా. పిన్నిదా అంతా రాబోతా మాట్లాడ సైడు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఏంటి పిన్ని? ఇగో మా ఇద్దరం వీడియో కాల్ నీకు కనిపించలేదా? ప్రేమిస్తా అని చెప్పలేదా? 26 సంవత్సరాలకి 27 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నా అని చెప్తున్నా. ఇప్పుడు నాకు ఏం లేదు, అప్పుడు ఎందుకు పెళ్ళి అని చెప్తున్నా. ఏంటన్నా మామ భయపడేసి మామ. కొడుతున్నాడు, కొట్టిన పడ్డా అందరూ కానీ పెళ్లి మాత్రం చేసుకోవడం. నేను కింద బల్లంతున్నా, ఇదైనా కొంచెం మంచి దిట్ట ముందు నేను కొడుతున్నాట. నేను వా వాళ్ళ లావు ఉన్నావు, నువ్వు తగ్గు అంటే నేను తగ్గినా తెలుసా? మా కూతురు నీ గురించి ఎన్ని త్యాగాలు చేస్తుంది. వాడు బట్టలు ఉతుకుతా, వాడు బట్టలు ఐరన్ చేస్తా, రోజు ప్రోటీన్ పౌడర్ కూర్చో, మనం మాట్లాడదాం. వేడి వద్దు అల్లుడు. నీ అన్ని అంతా అయిపోయినాక నా కూతుర్ని ఓకే అనుకున్నాకనే చల్లగా తాగుదాం. లేదు అంటే వస్తారు, పిలిపిస్తా. మసకయ్యా నేను ఇట్లా భయపడి ఇది మనిషి చిన్నపిల్ల అంటే ఇప్పుడు 10 మందిని అడిగినా ప్రేమించినావాను? 10 మంది అట్లని కాదు. మరి ఇగో డాడీ ఉన్నాడు, మమ్మీ ఉన్నారు, అత్తమ్మ ఉంది, చాలు. 4 ఆశీర్వాదాలు ఉంటే చాలు, నేను పెళ్లి చేసుకుంటా. బాగా చూసుకుంటా. ఏం మాట్లాడుతున్నా? పొద్దున టిఫిన్ చేస్తా, లంచ్ చేస్తా. పొద్దున పొద్దున 9 12 అయితే పొద్దున మార్చుకుంటా, అది కూడా నేను మార్చుకుంటా అంటున్నా. అడుగు పంపులు తిరుగుతుంది కూతురు. బర్త్డే పార్టీకి వెళ్ళింది. బర్త్డే పార్టీ 12కి అయిపోతే 4కి వీడియో కాల్ కూడా చేసిన, లొకేషన్ కూడా పెట్టిన డాడీ. మరి నన్ను తీసుకోవాలి అడుగు. ఇతను వేరే అమ్మాయితో పోయిండు, అది నేను చూసుకున్నా. మా కూతురు వదిలిపెట్టి వేరే అంత సీన్ వెబ్ సిరీస్ అని అమ్మాయిలతో ఇట్లా పట్టుకుంటుండు, వాళ్ళు మూతిని ఇట్లా లాగుతుండు, అయినా కూడా నేను తట్టుకున్నా తెలుసా? అదిరా అల్లుడు మా చూడరాం. తెల్లగా అంతే, తెల్లగా ఉంటుంది. నా మనసు మంచిగా సర్జరీ చేయించుకోవాలి నీకోసం, చెప్పు చేయించుకుంటా. మాట్లాడు మమ్మీ ఏదంటే డాడీ నేను సర్జరీ కూడా చేయించుకుంటా అన్నా, ఇంకా నన్ను పెళ్లి చేసుకున్నాను. ఏం చేయాలి చెప్పు? నేను డేట్ ఎంత? ఈరోజు డేట్ ఓకే 12 తారీఖు మా అమ్మ ఓకే అని అనుకో 3 రోజుల లేదు 10వ తారీఖు తాళి కట్టేస్తున్నా, అయిపోయి పెళ్లి. అత్తమ్మ ఏం గ్యారెంటీ? మాకు ఏం గ్యారెంటీ? గ్యారెంటీ ఏమి ఇవ్వాలి?
నేనే గ్యారంటీ. మీ మమ్మీతో ఫోన్ చెప్పి మా మమ్మీ కాదు, మా మమ్మీ కాదు. అయ్యో, అమ్మ కాదు, నాతో మాట్లాడు. మా అమ్మకి నేను చెప్తా, మా అమ్మ తిడుతుంది, వద్దు నాతో మాట్లాడు. లవ్ చేసినప్పుడు మమ్మీ పర్మిషన్ అడిగినావా? అయింది మరి లవ్ చేసిన మీ డాడీ పర్మిషన్ అడిగావా? కానీ ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా, డాడీ నేను లవ్ చేసిన అబ్బాయి పెళ్లి చేసుకుంటానని. పెళ్లి చేసుకుంటా అంటున్నా కదా, అంటే నేను ఇష్టం లేదా కన్నా. పిచ్చి, నువ్వు ప్రాణం కోసుకుంటే ఇప్పుడు కోసుకున్న కూడా ప్రేమ నీ రక్తం. ఇదే సేమ్ మాటలు వేరే అమ్మాయిలకు మెసేజ్లు పెడుతుండే డాడీ. అల్లుడు ఎంత మోసం, ఏం చేస్తున్నాను నేనే కదా? అమ్మాయిని చేయలేదమ్మా. మా కూతురు తప్ప ఎవరిని అమ్మాయిని చూసావనుకో 2 కళ్ళు. సో గైస్ మీరే చూడండి. ఇదంతా guys, కావాలని ప్రియ ఆడుకుంటుంది guys. నేనేం ఆడుకున్నా తను